హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఫెన్స్ అబిట్. మన టుడే వీడియోలో మ్యాథమెటికల్ ఆపరేషన్ అనేది స్టార్ట్ చేస్తాము. మ్యాథమెటికల్ ఆపరేషన్ అంటే మనకి మెయిన్గా వచ్చేది బోర్డ్ మాస్ రూల్ అనమాట. BODMAS అట. బి అంటే బార్డర్, ఇది బ్రాకెట్స్, ఓ అంటే ఆఫ్, డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే అడిషన్, ఎస్ అంటే సపరేషన్. ఈ బోర్డ్ మాస్ రూల్ యూజ్ చేసి మనం మ్యాథమెటికల్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తామన్నమాట. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇఫ్ మైనస్ స్టాండ్స్ ఫర్ డివిజన్ అండ్ ప్లస్ స్టాండ్స్ ఫర్ multiplication and division stands for minus and multiplication stands for ప్లస్ అనమాట. దీనికి మనకి ఇక్కడ ఇచ్చారు కదా ఆన్సర్ క్వశ్చన్లో, దానికి ఇప్పుడు ఈ మైనస్ అనుకో మనము ఇక్కడ డివిజన్ యూజ్ చేయాలన్నమాట. ఇలాగ మన ఈ క్వశ్చన్ ఇచ్చిన క్వశ్చన్ని మనము ఈ విధంగా రాసుకుందాము. 80 అంటే 80 అనమాట. మైనస్కి ఏమి ఇచ్చారు వీళ్ళు, డివిజన్ ఇచ్చారనమాట. సో డివిజన్ అనమాట 20. నెక్స్ట్ వచ్చేసి ప్లస్ ఇచ్చారు. ప్లస్కి ఏమి ఇచ్చారు ఇక్కడ, ప్లస్ స్టాండ్స్ ఫర్ మల్టిప్లికేషన్, అంటే మల్టిప్లికేషన్ కాబట్టి 10 into 10. నెక్స్ట్ ఏమి ఇచ్చారు, డివిజన్ స్టాండ్స్ ఫర్ మైనస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి 8 ఇచ్చారు దీనికి. అండ్ లాస్ట్ వచ్చేసి మల్టిప్లికేషన్ స్టాండ్స్ ఫర్ ప్లస్ అనమాట, ప్లస్ 10. సో దీని ఆన్సర్ చూద్దాము. ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి, డివిజన్ చేయాలన్నమాట. ఫస్ట్ డివిజన్, ఎందుకంటే ఇందులో బ్రాకెట్ లేదు, సో దట్ మన ఆఫ్ లేదు. సో మనం ఏం చేస్తాం, ఫస్ట్ డివిజన్ స్టార్ట్ చేస్తాము. డివిజన్ అంటే 80 divided by 20 అనమాట. అంటే ఏమి వస్తుంది, 4 వస్తుంది. ఇంటూ 10 అనమాట. మళ్ళీ సేమ్ అదిలా రాసుకోండి. మళ్ళీ 8 + 10. నెక్స్ట్ వచ్చి మల్టిప్లికేషన్ అనేది చేయాలన్నమాట. నెక్స్ట్ మల్టిప్లికేషన్ 4 into 10 40 -8 + 10 అనమాట. ఇచ్చేసామంటే 40 + 10 అంత 50 -8. లాస్ట్లో 50 - 8 42 అంట, 42. సో దట్ ఆన్సర్ వచ్చేసి 42 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ ద గివెన్ ఎక్స్ప్రెషన్ ఇఫ్ ఏ మీన్స్ ప్లస్ అనమాట. అంటే ఏ ఇక్కడ వచ్చాయి కదా క్వశ్చన్లో, అంటే ఏ ఇక్కడ వచ్చేసి ప్లస్ తీసుకోవాలా. నెక్స్ట్ బి వచ్చేసి మైనస్ అనమాట. నెక్స్ట్ సి వచ్చేసి మల్టిప్లికేషన్, అంటే సికి దాని మల్టిప్లికేషన్. అక్కడ వాల్యూస్ ఇచ్చింది ఇక మనం వచ్చి ఇది సింబల్స్ అనేది మనము సబ్స్టిట్యూట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ని మనము చేసుకుంటే ఏమవుతుంది, ఫస్ట్ ఏ మీన్స్ ఏం ప్లస్ అనమాట, 47 + 7. బి మీన్స్ మైనస్ అనమాట, సబ్స్ట్రాక్షన్, బ్రాకెట్ 9. సి మీన్స్ మల్టిప్లికేషన్ 7. నెక్స్ట్ వచ్చేసి ఏ అంటే ప్లస్. నెక్స్ట్ మళ్ళీ బ్రాకెట్ 24. బి మీన్స్ మైనస్, ఎంత 19 అనమాట. నెక్స్ట్ ఏ వచ్చేసి ప్లస్. నెక్స్ట్ 18. డి మీన్స్ డివిజన్ 6 అనమాట. అండ్ లాస్ట్ సి వచ్చేసి, అంటే సి అంటే ఏమి, ఇంటూ 4 అనమాట. ఇందులో ఫస్ట్ చూసుకుంటే మనకి ఏమవుతుందంటే 44 + 7 అలాగే ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ బ్రాకెట్ ఆఫ్ చేయాలి కాబట్టి. 9 7 అంతా 63. నెక్స్ట్ వచ్చేసి 24 - 19 అనమాట. ఎంత వస్తుంది, 5 వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి 18 డివిజన్ 3, అంటే ఏమొస్తుంది, 6 3 = 18, 3 అనమాట, ఇంటూ 4 అనమాట. నెక్స్ట్ వచ్చేసి 44 + 7 -63 + 5 + 12 అనమాట. అంటే ఇది వాల్యూ 3 × 4 12. ఇవంతా యాడ్ చేసుకుంటే 44 + 1 51 -63 + 17 అనమాట. ఇంకా లాస్ట్ చేసుకుంటే 67 ఒక 8 ఒక 6 ఎంత 51 ఒక 7 8 5 1 6 60, అది 68 -63. 68 - 63 ఏమి చేసి ఏమొస్తుంది, ఆన్సర్ 5 అనమాట. సో ఆన్సర్ వచ్చేసి 5 అనమాట, బి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ టూ సైన్స్ షుడ్ బి ఇంటర్చేంజ్ టు మేక్ ద గివెన్ ఈక్వేషన్ కరెక్ట్. కింద ఇచ్చిన ఈక్వేషన్ ఇది కొంచెం టైపింగ్ మిస్టేక్, సో పక్కన రాస్తాను ఆ ఈక్వేషన్ అనేది. 15 × 6 + 132 - 11 డివిజన్ 44 అనమాట. ఇందులో టూ సింబల్స్ ఇంటర్చేంజ్ చేసినామంటే మనకి వాల్యూ అనేది కరెక్ట్గా 58 వస్తుంది అనమాట. మీరు మ్యాక్సిమం ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మ్యాక్సిమం మీరు ఎక్కడైతే డివిజన్ ఉంది కదా, మెయిన్ డివిజన్ ఇస్తాను, 100% డివిజన్ ఇస్తాను అనమాట. ఈ డివిజన్ కానీ కరెక్ట్గా ఇంటర్చేంజ్ చేస్తారంటే మీకు ఆన్సర్ అనేది 100% వస్తుంది. సో మనం ఫస్ట్ ఆప్షన్ చేద్దాము. ఫస్ట్ ఆప్షన్ డివిజన్ లేదు కాబట్టి మనము ఇది తీసుకోము. సెకండ్ ఆప్షన్ వచ్చేసి డివిజన్ ఉంది కాబట్టి ఇది ట్రై చేద్దాం. సెకండ్ ఆప్షన్ 15 × 6, ఓకే, ఇంటూ ఉంది, ప్లస్లో డివిజన్ అనమాట 132 -11 డివిజన్ ప్లేస్లో ప్లస్ చేసుకోవాలా 44. ఇవి చేసామంటే డివిజన్ వచ్చేసి 132 ఇంటూ చేస్తాం కదా,
ఇంటూ 60 అంటే 120 22 వస్తుంది, -11 + 44. 15 × 2 చేసిన అంటే వాడికి ఆల్మోస్ట్ వాల్యూ అనేది 300+ దాటేస్తుంది అనమాట. సో ఇది ఆప్షన్ అయితే కాదనమాట, సెకండ్ ఆప్షన్ అయితే కాదు. ఇంకా థర్డ్ ఆప్షన్ ట్రై చేద్దాము. 15 × 6 + 132 మైనస్ ఇక్కడ వచ్చేసి డివిజన్ అనమాట. డివిజన్ 11 ఇక్కడ మైనస్ అనమాట, ఎందుకంటే డివిజన్ ప్లేస్లో ఇంటర్చేంజ్ చేస్తాం కాబట్టి. 44 ఇది చేసామంటే 15 ఫస్ట్ వచ్చేసి డివిజన్ చేయాలి కాబట్టి 15 × 6 + 11 12 అంతా 132 అనమాట. సో ఈ 11 వస్తుంది, ఇక్కడ -44. ఇక్కడ 15 6 అంతా 90 + 12 -44 అనమాట. ఇప్పుడు 90 వచ్చేసి 90 + 12 అంతా 102 -44 చేసి ఏమొస్తుంది ఆన్సర్ 58 వస్తుంది అనమాట. సో 58 వస్తుంది. సో ఇది చూస్తారు కదా, ఇది సి అనేది కరెక్ట్ ఆప్షన్ కూడా. ఇది డి కూడా కాదు. మీరు మ్యాక్సిమం 100% ఎక్కడైతే డివిజన్ ఇంటర్చేంజ్ చేస్తారో డివిజన్ మ్యాక్సిమం 100% ఇచ్చేస్తారంటే మీకు ఆన్సర్ అనేది డ్యామ్ షూర్గా వస్తుంది అనమాట. మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇది వచ్చేసి ఇది టైపింగ్ మిస్టేక్. ఇఫ్ డివిజన్ మీన్స్ అనమాట, ఇక్కడ పైన రాస్తాను. ఇఫ్ డివిజన్ మీన్స్ ప్లస్ అండ్ మైనస్ మీన్స్ ఇంటూ అండ్ ప్లస్ మీన్స్, ఇక్కడ వచ్చేసి ప్లస్ మీన్స్ మైనస్ అనమాట. ఇక్కడ రాస్తాను ప్లస్ మీన్స్ మైనస్ అండ్ ఇంటూ మీన్స్ డివిజన్ అనమాట. కింద ఇచ్చిన ఈక్వేషన్లో మనము ఇలా ఇంటర్చేంజ్ చేశాక ఒక ఈక్వేషన్ వస్తుంది కదా, ఆ ఈక్వేషన్ని సాల్వ్ చేశాక మనకి ఈ ఆన్సర్ అనేది కరెక్ట్గా రావాలన్నమాట. అది ఏ ఆన్సర్ అయితే కరెక్ట్గా వస్తుందో అది ఆట ఆన్సరు. సో ఫస్ట్ ఈక్వేషన్ రాద్దాం. ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ ఇంటర్చేంజ్ చేసి రాసుకున్నాము. 45 ఇంటూ ఇచ్చాడు అంటే ఇక్కడ ఇంటూ మీన్స్ డివిజన్ అనమాట. డివిజన్ 28. మళ్ళీ ఏమి ఇచ్చారు మైనస్ మీన్స్ అంటే మీన్స్ ఇంటూ. నెక్స్ట్ వచ్చేసి 30 డివిజన్ అనమాట. డివిజన్ మీన్స్ అంటే ప్లస్ 48 అనమాట. నెక్స్ట్ వచ్చేసి 48 ఇచ్చారు కదా. నెక్స్ట్ వచ్చేసి ప్లస్ మీన్స్ అంటే ఏమి ఇచ్చారు మైనస్ అనమాట. మైనస్ కదా, మైనస్ 45 అనమాట. నెక్స్ట్ వచ్చి లాస్ట్లో అయిపోయింది కదా. ఇప్పుడు ఇది చేద్దాము. ఇక్కడ వెళ్ళిపోతుంది మనకి, ఎందుకంటే 42 కదా. 42 డివిజన్ 28 అనమాట. 42 / 28 అంటే ఇంటూ 30 వస్తుంది అనమాట. ఇక్కడ చేసామంటే 27 ఎంత వస్తుంది, ఇక్కడ 19 ఓకే 19 కాదు 14 అనమాట. ఇక్కడ 21. ఇక్కడ ఎంత వస్తుంది 7, ఇక్కడ 7 అదే 7, ఇక్కడ 15 వస్తుంది. ఇక్కడ 7 1 7 3 జార్ ఒక చేసామంటే 3 × 30 అనమాట. నెక్స్ట్ ఇక్కడ రాసుకోండి 3 × 30 + 48 - 45 అనమాట. ఎంత వస్తుంది 90 వస్తుంది. 90 48 - 40 అంటే ఇక్కడ 3 వస్తుంది, అంటే ఆన్సర్ 93 వస్తుంట. అంటే ఇది కాదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పేపర్లు చేస్తాను అక్కడ, ఎందుకంటే స్పేస్ లేదు కాబట్టి. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ చూద్దామంటే బి ఈక్వేషన్ అనమాట. 42 ఇచ్చాడు అంటే సేమ్ అదే ఇలాగ డివిజన్, ఇక్కడ ఇంటూ మీన్స్ డివిజను. నెక్స్ట్ వచ్చేసి 28 ఇచ్చారు -30 ఇచ్చాడు. మైనస్ అంటే ఇంటూ అనమాట. 30 డివిజన్ మీన్స్ అంటే డివిజన్ మీన్స్ ప్లస్ అనమాట. మళ్ళీ 48 మళ్ళీ ప్లస్ ఇచ్చాడు. సేమ్ ఈక్వేషనే మళ్ళీ ఆన్సర్ తప్పించాడు అనమాట. ఓకేనా, మనకి ఆన్సర్ ఎంత రావాలి 42 డివిజన్ చేస్తే మనకి 48, ఇంకా లాస్ట్ వచ్చేసి -45 అనమాట. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. ఆన్సర్ ఏమొస్తుందో 42/28 అనమాట ఇంటూ 30 + 48 - 45 అనమాట. ఇప్పుడు 20 చేసామంటే ఇక్కడ 14 వస్తుంది, ఇక్కడ అంటే 14, ఇక్కడ 21 అనమాట. 2తో క్యాన్సిల్ చేస్తే మళ్ళీ ఇక్కడ 7 వస్తుంది, ఇక్కడ 15 వస్తుంది అనమాట. ఇక్కడ 7 1 7 3 అంటే 15 అంతా 45 అనమాట. 45 + 48 - 45, ఇక్కడ -45 + 45 క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ ఏమొస్తుంది 48 అనమాట. సేమ్ ఈక్వేషన్ ఒకసారి చూడండి. ఓకే ఒకసారి ఫ్రెండ్స్, ఇక్కడ మనము ఇక్కడ చేసాము, ఇక్కడ 3 కాదు ఇక్కడ 15 అనమాట. అప్పుడు 45 వస్తుంది ఇక్కడ. సో అప్పుడు ఇక్కడ ఆన్సర్ చేస్తామట 45 + 48 - 45 -5 + 45 చేస్తే ఇక్కడ ఆన్సర్ 45 వస్తుంది అనమాట. సో ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ అంటే ఫస్ట్ ఆప్షన్ అయితే రైట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇఫ్ డివిజన్ మీన్స్ ఇంటూ అనమాట అండ్ ప్లస్ మీన్స్ మైనస్ అండ్ మైనస్ మీన్స్ డివిజన్ అండ్ ఇంటూ మీన్స్ ప్లస్ అనమాట, దెన్ వాట్ విల్ బీ ద వాల్యూ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్. కింద ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో ఇంటర్చేంజ్ చేశాక
సింబల్స్ ఏమొస్తుంది అనేసి అనమాట. ఫస్ట్ బ్రాకెట్ అనమాట. బ్రాకెట్ 11 ప్లస్ 11 ఏం చదువు ప్లస్ మీన్స్ ఏమి ఇచ్చారు ఇక్కడ, ప్లస్ మీన్స్ మైనస్ అనమాట. -5 ఇంటూ ఏమి ఇచ్చారు, ఇంటూ మీన్స్ ప్లస్ అనమాట, ప్లస్ 18 అనమాట. నెక్స్ట్ మైనస్ ఇచ్చారు. మైనస్కి ఇక్కడ ఏముంది, మైనస్ మీన్స్ డివిజన్ 8, డివిజన్ మీన్స్ ఇంటూ అనమాట, ఇంటూ 17 అనమాట. ఈక్వేషన్ చేశారంటే ఫస్ట్ బ్రాకెట్ లోపల చేయాలి కాబట్టి 11 మైనస్ ఫస్ట్ బ్రాకెట్ లోపల ప్లస్ చేయాలన్నమాట. అంటే 18 ప్లస్ 11 ఎంత అవుతుంది, 29 మైనస్ 5 అనమాట. డివిజన్ ఆఫ్ 8 ఇంటూ 17, 29 మైనస్ 5 24, డివిజన్ ఆఫ్ 8 ఇంటూ 17 అనమాట. ఇక 24 8 చేసి ఏమొస్తుంది 3 అనమాట. 3 ఇంటూ 17, 3 ఇంటూ 17 అంత 17 3 51 అనమాట. ఆప్షన్ వచ్చి డి ఆప్షన్ అనమాట. ఇంకా లాస్ట్ క్వశ్చన్ వచ్చి సేమ్ ఇదేలాగా, లాస్ట్ క్వశ్చన్ ఏం చెప్పాము సేమ్ వాళ్ళు ఇదేలాగా. ఇంటూ మీన్స్ మైనస్, డివిజన్ మీన్స్ ప్లస్, అండ్ ప్లస్ మీన్స్ ఇంటూ దెన్ ఫైండ్ ద ఫాలోయింగ్ వాల్యూ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ అంటాయి. ఈ ఎక్స్ప్రెషన్ ఇచ్చా కదా, నేను ఎక్స్ప్రెషన్ నేను రాస్తాను, జస్ట్ వదిలే మీరు, అది కూడా మీరే రాయండి. మీరే రాసి ఈ ఆన్సర్ నాకు కామెంట్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.